షోరూంలో కార్ ఇచ్చినాక మేము పీవీపీ మాల్కి అయితే వచ్చాము. పీవీపీ మాల్లో మా వాళ్ళు షాపింగ్ చేద్దామని చెప్పేసి మమ్మల్ని అయితే తీసుకొచ్చారు. పీవీపీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ అయితే చెకింగ్ అయితే చేశాడు. మావాడైతే బ్యాగ్లో అట్టికాయలు అయితే తీసుకొచ్చాడు. అట్టికాయలను అయితే వాళ్ళైతే లోపలికి ఫుడ్ అయితే ఎలవలేదని చెప్పేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. మేమైతే అక్కడ నుంచి లంచ్ టైం అయ్యేతలకి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము, కేఎఫ్సీకి. మా వాళ్ళందరూ కేఎఫ్సీకి అయితే కడుపు నిండదని చెప్పేసి పక్కన ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. రెస్టారెంట్లో మేమైతే దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసినాక దమ్ బిర్యానీ అయితే మొత్తం తినేసి బిల్ అయితే కట్టేసి అక్కడ నుంచి మళ్ళీ పీవీపీ మాల్లోకి అయితే వచ్చాము. ఈలోపు మా వాళ్ళందరూ అయితే షాపింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. షాపింగ్ చేసినాక అక్కడ నుంచి మేమైతే షోరూమ్కి కాల్ చేసాము, ఎంజీ షోరూమ్కి. వాళ్ళైతే సార్ 2 days అయితే పడుతుంది మాకు కార్ రిపేర్ చేయాలంటే, మీకు సస్పెన్షన్స్ అలాగే షాకప్ జార్లు అయితే ప్రాబ్లం ఉన్నాయి, అవి అయితే చేంజ్ చేసుకోవాలి, మా దగ్గర ఆర్డర్ అయితే పెట్టాలని చెప్పారు. అక్కడ నుంచి అయితే మేము హైదరాబాద్లో అయితే చేయించుకుంటాము, కార్ అయితే రిటర్న్ చేయండి అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ అయితే చేయమన్నాము. పీవీపీలో నుంచి బయటకు వచ్చి మేమైతే ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఆటో అక్కడ నుంచి డైరెక్ట్గా షోరూమ్కి అయితే బుక్ చేసుకున్నాము. ఈ ఆటో అన్న అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. కొత్తగా ఛానల్ పెట్టానన్న సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకున్నాడు. అక్కడ నుంచి మేమైతే షోరూమ్కి వెళ్ళినాక బిల్ అయితే కట్టేసి కార్ అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై